ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలండి. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే దేవుని ప్రత్యక్షతలు. ఏంటంటే ఈరోజు మన ధ్యానాంశం దేవుని ప్రత్యక్షతలు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం పరిశుద్ధ బైబిల్లో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను యోహాను సువార్త 5వ అధ్యాయం 37 వచ్చినండి. మీరు ఏ కాలమందైనను ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు చెబుతూ నన్ను పంపిన తండ్రే నా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని. మీరు ఏ కాలమందైనను అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలముల్లో ఆయన స్వరము వినలేదు. ఎవరి స్వరం వినలేదంట? తండ్రి అయిన దేవుని స్వరము వినలేదంట. యెహోవా స్వరము వినలేదంట. ఈ స్టేట్మెంట్ ఎవరిస్తున్నారు? యేసుక్రీస్తు వారు తండ్రి గురించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. ఏ కాలమందైనను అంటే మనం గుర్తుంచుకోవాల్సింది భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏ కాలమందు కూడా ఏ నరుడు కూడా ఆయన స్వరము వినలేదంట. ఆయన స్వరూపం ఏ విధంగా ఉంటుందో చూడలేదంట. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి చూడండి. 2వ తిమోతి పత్రిక 6:15 చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతియు యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షతను కనపరచుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. చూడండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. ఆయన మాత్రమే వసించుచు అంటే ఆయన మాత్రమే ఉండగలిగేవాడు మాట. మనుషుల్లో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను కూడా ఆయన్ను చూడనేరరు. ఎవరి గురించి ఇస్తున్నారండి ఈ స్టేట్మెంట్? తండ్రి అయినటువంటి దేవుని గురించి. కొత్త నిబంధనలో ఉన్నటువంటి 2 వాక్య భాగాల్ని మనము చూసాం కదండి. మరి పాత నిబంధనలో మనం పరిశీలించినట్లయితే మోషేకు దేవుని ప్రత్యక్షత జరిగిందా లేదా? అనేక మంది భక్తులు యెహోవా స్వరాన్ని విన్నారా లేదా? మరి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ విధంగా చెప్తున్నారు. క్రీస్తు వారు చెప్పారు, అపోస్తలుడైన పౌలు కూడా చెబుతున్నారు. అది ఏమిటి అనేది ఈరోజు దేవుని ప్రత్యక్షత ఏ విధంగా జరిగింది పూర్వకాలం నుండి అనేది ఈరోజు మనం పరిశీలిద్దాం. ప్రభునందు ప్రియులరా, నిర్గమాకాండం 3వ అధ్యాయం 1-2 వచనాలు.
మోషే మిద్యాను యాజకుడైన ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలండి. పొద నడుమ కనపడింది ఎవరండి? ఎవరండి? 3వ అధ్యాయంలో మీరు చూశారు కదా. పొద నడుమ ఆ మోషేకు కనపడింది ఎవరండి? యెహోవా దూత కనపడింది. అదే అధ్యాయం 14 వచ్చిన ఒక్కసారి చూడండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఉండునను వాడు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మోషేకి ఆ ప్రత్యక్షత కలిగిన తర్వాత మోషేను ఇశ్రాయేలీయుల నిర్గమం గురించి ఫరో దగ్గరికి వెళ్ళమంటే అసలు నిన్ను పంపింది ఎవరని ఇశ్రాయేలీయులు అడిగితే నేను ఏమి చెప్పవలను అంటే దేవుడు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? నేను ఉన్నవాడను అనువాడను. అంతేకాకుండా ఏమంటున్నాడు? అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుడును అయి ఉన్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు మోషేతో మాట్లాడింది యెహోవా దూత, యెహోవా ఎవరు మాట్లాడారండి? యెహోవా దూత. యెహోవా దూత అంటే ఎవరు? యెహోవా దూత మాట్లాడుతూ నేను ఉన్నవాడను, నేను అనువాడను, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని అంటుందండి. దూత మాట్లాడుతున్నాడు. నేను ఇస్సాకు దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటున్నాడు ఏంటి? యెహోవా దూత అనే నామం ఎవరికి కలదు? ఎవరికి కలదు? యేసు ప్రభు వారికి కలదు. అంటే ఇప్పుడు మాట్లాడింది యేసుక్రీస్తు వారా, యెహోవా తండ్రి అయినటువంటి దేవుడా? ఎవరు మాట్లాడారండి? ఎలా చెప్పగలుగుతున్నావు? ముందు 2 వచనాలు చూపించుకున్నాం కదా. మీరు ఏ కాలమందైనను సరే ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా అదే ఉంటుంది. ఒకసారి చూడండి. ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడినే ఆయన్ను బయలుపరుచును. ప్రభునందు ప్రియులరా, మరి మోషేకు యెహోవా దూతగా ప్రత్యక్షమైంది ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు మరి ఏమంటున్నారు? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. మనం ఎవరన్నా టక్కన అడిగితే అబ్రహాము దేవుడు ఎవరు, ఇస్సాకు దేవుడు ఎవరు, యాకోబు దేవుడు అంటే ఏమని చెప్తామండి? యెహోవా దేవుడే అని చెప్తాం. అబ్రహాముకి ప్రత్యక్షమైనటువంటి దైవం గురించి మనం ఆలోచిస్తే ఆదికాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 1 నుంచి చూడండి. చేసి
ఆ, ఉమ్, ఉమ్, ఆ, చాలండి. దేవుడైనటువంటి యెహోవా ఇక్కడ అబ్రహాముతో ఏమని చెబుతున్నాడు? ఇదిగో నీవు లేచి నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళు, నేను ఏదైతే ప్రాంతం చూపిస్తానో ఆ ప్రాంతానికి వెళ్ళు, నిన్ను దూషించే వారిని నేను ద్వేషిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. అంతేకాకుండా భూమి యొక్క సకల వంశములు కూడా నీ యందు ఆశీర్వదించబడతాయి. మరి అబ్రహాము విన్నాడండి దేవుని స్వరము? ఇక్కడ మనకి 12వ అధ్యాయంలో యెహోవాయే మాట్లాడుతుంటుంది కదా. చూడండి స్టార్టింగ్ లో యెహోవా, అక్కడ పక్కన గీత ఇచ్చారా? అంటే ఏంటి? యెహోవా చెప్పుచున్నాడని. మరి మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఏ కాలమందు కూడా ఎవరును కూడా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. ఆయన్ని బయలుపరచాలంటే తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరచాలి. అంటే పాత నిబంధనలో అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ మాట్లాడినటువంటి దేవుడు ఎవరు? అదిగో చెప్పాలండి. కొంతమంది యెహోవా అంటున్నారు, కొంతమంది యేసుక్రీస్తు వారు అంటున్నారు. అదే ఆదికాండం 16వ అధ్యాయం చూద్దాం. అదే ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కొనుక్కొని, ఆమె ఎవరు? ఆగరును కొనుక్కొని, సారాయి దాసివైన ఆగరు. ఇదంతా తెలుసు కదండి మనకి. ఎక్కడి నుంచి వచ్చితివి అని అడిగి మరలా నువ్వు నీ యజమానురాల దగ్గరకి వెళ్ళి ఆమె చేతి కింద ఉండమని చెప్పింది. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కదా, అదంతా మనం మళ్ళీ చదువుకోన అవసరం లేదు. ఇక్కడ కూడా హాగరుకు ప్రత్యక్షమైంది ఎవరు? యెహోవా దూత. అదే అధ్యాయం 13వ వచనం చూడండి ఒక్కసారి. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు. మాట్లాడింది ఎవరు? యెహోవా దూత. హాగరు ఏం చేస్తుంది? చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టిననుందా, దేవునికి పెట్టిననుందా? యెహోవాకు పెట్టెను. మాట్లాడిందేమో దూత, పేరు పెట్టిందేమో యెహోవాకు. అంటే హాగరుతో కూడా మాట్లాడింది ఎవరు మాట్లాడారండి? యేసుక్రీస్తు వారే మాట్లాడారు. యెహోవా దూత అన్నా సరే, యెహోవా వాక్కు అన్నా సరే ఎవరు? యేసుక్రీస్తు వారే. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం అదే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత ఎట్లనగా అబ్రాము పిలవగా. ఇది తెలుసు కదండి, అబ్రహాము విశ్వాసానికి పరీక్ష. నీకు ఒక్కగానే ఉన్న ఒక్క కుమారుడు అనగా వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుని మోరియా పర్వత శ్రేణుల్లో బలియమ్మని దేవుడు అడుగుతాడు. అప్పుడు అబ్రహాం ఎన్ని తిరుగుతాడండి? లేదు. అదే అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రామా అని ఎవరు పిలిచారండి? యెహోవా దూత పిలిచి. ఎందుకు? ఆపడానికి. విశ్వాసం బట్టి అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చాడా లేదా?
హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది కదండి. నేను అదే అడుగుతున్నాను, విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చాడా లేదా? అర్పించాడు. కానీ ఇక్కడ ఫిజికల్గా బలి అర్పించాడా? లేదు. అంటే ఇంకా అర్పించడానికి రెడీ అయిపోయాడు, ఇంకా అంతా కూడా అయిపోయింది, కత్తి కూడా దూసేశాడు. ఇంకా ఆ వాక్కు రాకపోతే ఇంకా వధ అనేది జరిగిపోయేది. అందుకే హెబ్రీ పత్రికలో అంటాడు చక్కగా, విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను అంట. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? 11వ వచనంలో యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అతన్ని పిలిచెను. చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఇదంతా మనకు తెలుసు కదండి. 15వ వచనం చూడండి ఒక్కసారి. చదవండి. చూడండి ఒక్కసారి మళ్ళీ చదవండి 15వ వచనం నుంచి. ఎవరు మాట్లాడుతున్నారు? అబ్రహాముని ఆశీర్వదించవలసింది ఎవరు? మామూలుగా మనం ఆలోచిస్తే నీ సంతానాన్ని ఇసుక రేణువులంతా, ఆకాశ నక్షత్రాలంతా సంఖ్యగా చేస్తాను అని ప్రత్యక్షతలో వాగ్దానం ఇచ్చింది ఎవరు? మామూలుగా ఎవరుగా కనపడుతున్నారు మనకి? యెహోవాగా కనపడుతున్నారు. మన 15వ అధ్యాయం చూసినా 12వ అధ్యాయం చూసినా మనకు అదే కనపడుతుంది. మనకు అర్థమైన రీతిలో యెహోవాగానే కనపడతారు. కానీ మనం డెప్త్లోకి వెళ్తే అక్కడ యెహోవా దూత ఏమంటుంది? నేను నిన్ను ఆశీర్వదించేదను. 19వ అధ్యాయంలో కూడా సొదొమ గొమొర్రా పట్టణాలు వినాశనం జరిగినప్పుడు కూడా అదే ఉంటుంది. అంటే ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించింది ఎవరండి? యేసుక్రీస్తు వారే. అంటే అబ్రహామును కూడా ఆశీర్వదించింది ఎవరు? యేసుక్రీస్తు వారే అని మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రభునందు ప్రియులారా చూడండి, అప్పుడు అబ్రహాము యెహోవా ఈరే అని పేరు పెడతాడు. ఏంటి? యెహోవా ఈరే అంటే నాతో మాట్లాడినటువంటి దేవుడు బలికి ఆ బలి పశువును చూచుకుంటాడు. కాబట్టి ఆ దేవునికి ఏం పెట్టాడు పేరు? యెహోవా ఈరే. కానీ ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటే హాగరు కూడా యెహోవా దూతకు పేరు పెట్టిందా లేదా? పెట్టింది. అబ్రహాము కూడా యెహోవా దూతకు పేరు పెట్టాడా లేదా? పెట్టాడు. చూచుచున్న దేవుడు నీవే అంది యెహోవా దూతను హాగరు. యెహోవా ఈరే అని అబ్రహాము అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరు కూడా ఎవరికి పేరు పెట్టారు? ఎవరికి పేరు పెట్టారండి? ఎవరికి పేరు పెట్టారు? యెహోవా దూతకు పేరు పెట్టారు. యెహోవా అనుకుని వారు పేరు పెట్టారు. ఇంకా మనం ఆలోచిస్తే అదే ఆదికాండం 32వ అధ్యాయం, 32వ అధ్యాయం, అదే ఆదికాండం 32వ అధ్యాయం.
32వ అధ్యాయం 7వ వచనం చూడండి. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుపోవుదుననుకుని తన్ను తాను ఆ జనులను మందలను ఒంటెలను ఎన్ని గుంపులుగా విభజించాడంటే అండి, 2 గుంపులుగా విభజించి నా తండ్రి అయినటువంటి చూడండి, నా తండ్రి అయినటువంటి అబ్రహాము దేవా ఇస్సాకు దేవా. అంటే అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు ఎవరు? అబ్రహాముకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, ఇస్సాకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. నా తండ్రి అయినటువంటి అబ్రహాము దేవా ఇస్సాకు దేవా. చదవండి. అని మొర పెట్టుకుంటున్నాడు. అలా మొర పెట్టుకున్నప్పుడు దేవుడు తప్పించడా లేదా? తప్పించడా లేదా? అప్పుడు యాకోబు ఒక్కడే మిగిలిపోతాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోతాడు. ఆ సందర్భంలో 30వ వచనం ఒక్కసారి చదవండి. నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని అంటున్నాడు మాట. ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని. 24 కూడా చదవండి అదే అధ్యాయం. యాకోబు మిగిలిపోయిన ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడినా అతను కొట్టినా. అప్పుడు అతడు ఆయనతో ఎందుకే పోరాడింది ఎవరితోనండి? పోరాడింది ఎవరితోనే? ఒక నరుడు పెనుగులాడాడు. పోరాడింది ఎవరితో? ఒక నరుడితో. ఏమంటున్నాడు ఆ నరుడు? నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అంటే మనుష్యుడు దేవునితో పోరాడి గెలవగలడండి? అసలుకే సాధ్యమది? కానీ ఆశీర్వాదం నాకు కావాలని అంత బలంగా కోరుకున్నాడు. దానిని పోరాటంగా చెప్తున్నాడు, కానీ అదేదో యుద్ధం కాదు. అదే యుద్ధం కాదు. ఇంతకీ ఆ నరుడు ఎవరు? చెప్పాలండి. ఆ నరుడు ఎవరు? యేసుక్రీస్తు వారితో పోరాడగలడండి? ఏంటండి? ఆయనతో పోరాడింది యాకోబు. అంటే ఇప్పుడు యాకోబుకు నరుని రూపంలో దర్శనం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారే. దేవునికి నరునికి మధ్యవర్తి
ఒక్కడే. ఆయన ఎవరు? యేసుక్రీస్తును నరుడు. నరుడితో పోరాడి నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అంటున్నాడు. ఇంకా చదవండి ఏమంటున్నాడు ఇంకా తర్వాత. ముప్పై తర్వాత లేదండి ఇంకా. యాకోబు ముఖాముఖిగా చూసింది ఎవరిని? నరుడిని. ఏమంటున్నాడు? నేను ముఖాముఖిగా. యేసుప్రభు వారు ఏమన్నారు? ఏ కాలమందునైనను ఏ నరుడైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. అంటే అబ్రహాముకి ప్రత్యక్షమైంది, ఇస్సాకుకు ప్రత్యక్షమైంది, యాకోబుకు ప్రత్యక్షమైంది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎవరండి? యేసుక్రీస్తు వారే. మేకా గ్రంథం చూడండి. మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు పురాతన కాలం మొదలుకొని ఎప్పటి వరకు అంటే శాశ్వత కాలము వరకు కూడా ఆయన ఏమవుతూ ఉన్నాడంట? ప్రత్యక్షమవుతున్నాడంట. ఎవరి గురించి చెప్పబడింది అంటే యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత మనకి పాత నిబంధనలో ఉందా లేదా? ఎప్పటి నుంచి? పురాతన కాలం దగ్గర నుంచి. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూసాము? అబ్రహాము కాలం నుంచి చూసాము. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను అబ్రహాము కన్నా ముందు ఉన్నవాడిని. అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడుగా ప్రత్యక్షమైన వారు ఎవరండి? యేసుక్రీస్తు వారే. ఇంకా మనకి బాగా అర్థం అవ్వాలంటే ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం. అతడు యోసేపును దీవించి నా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు. చూడండి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎవరు ముందు నడిచారో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని ఎవరు నన్ను ఇప్పటి వరకు పోషించారో ఆ దేవుడు. అదిగోండి, దేవుడని మళ్ళా అనగా అంటున్నాడు. 2 సార్లు చెప్పాడు. ఏంటి? అబ్రహాము, ఇస్సాకులు ఎవరు ఎదుట యథార్థంగా నడిచారో ఆ దేవుడు. ఏ దేవుడు అయితే నేను పుట్టింది మొదలుకొని ఇప్పటివరకు నన్ను పోషించాడో ఆ దేవుడు. మీకు అర్థం కావడం లేదా? అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించి సమస్తమైనటువంటి కీడుల నుండి తప్పించిన దూత అనగా అని చెప్పి ఆ దేవుడు ఎవడో చెప్తున్నాడు. సమస్తమైనటువంటి కీడుల్లో నుండి నన్ను తప్పించినటువంటి ఆ దూతే ఈ పిల్లల్ని ఆశీర్వదించును గాక. అంటే యాకోబు యెహోవా దూతను ఏమనుకుంటున్నాడు? అర్థం కాలేదండి. అబ్రహాము, ఇస్సాకు దేవుడు ఎవరు? యెహోవా. యాకోబుని పుట్టింది మొదలుకొని పోషించిన దేవుడు ఎవరు? యెహోవాగానే మనకి చదువుతుంటే మామూలుగా అలా అర్థమవుతుంది. ఆ దేవుడు ఎవరనగా అని చెప్తూ ఈ దూత అంటే యెహోవా దూతనే యెహోవాగా అనుకున్నాడు. యెహోవా దూతనే
యేసుక్రీస్తు వారినే యెహోవాగా అనుకున్నారు. ఈ దూత అంటున్నాడు, ఈ దూత అంటున్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి యొగ్గి ఇనుము. నేనే నేనే అంటే నేనే ఆయన అంటే నేను పిలిచిన ఇశ్రాయేలు. ఇశ్రాయేలుని ఎవరు పిలిచారు? యాకోబుని ఎవరు పిలిచారు? యెహోవా దూత యేసుక్రీస్తు వారు పిలిచారు. నేను పిలిచినటువంటి ఇశ్రాయేలు చెవి యొగ్గి వినుము. నేనే నేనే ఆయనంటే నేనే ఒకటేని కాదండి, ఒకటే అక్కడే పొరపడుతున్నాం. నేనే ఆయనంటే ఇద్దరు ఒకటేనే అక్కడ పొరపడుతున్నాం. నీకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా దూతను నేనే అని చెప్తున్నాడు. నేనే ఆయన్ను, నేను మొదటి వాడును కడపటి వాడును. మొదటివాడు కడపటి వాడు ఎవరు? మళ్ళీ ఇదేంటి? మొదటి వాడును కడపటి వాడు. 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణైనా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అదేంటంటే పైనుంచి చెప్పుకొచ్చుతా వచ్చి మళ్ళీ ఇశ్రాయేలు పరిశుద్ధుడు దేవుడైనటువంటి యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుణ్ణైనా యెహోవానకు నేనే. అదే పైన మాట్లాడుతూ వచ్చింది ఎవరు? పైన మాట్లాడుతూ వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. కిందకు వచ్చేటప్పటికి ఏమంటాడు? నువ్వు ఎలా అర్థం చేసుకున్నావో ఆయన నేనే అంటున్నాడు అన్నమాట. నేను ఆయన్ను అంటున్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభువుని అంటున్నాడు అన్నమాట. అంటే అబ్రహాము యేసుక్రీస్తు ప్రభువుని ఎలా అర్థం చేసుకున్నాడండి? యెహోవాగా అర్థం చేసుకు. హాగర్ ఎలా అర్థం చేసుకుందండి? యెహోవాగా అర్థం చేసు. ఇస్సాకు ఎలా అర్థం చేసుకున్నాడండి? యెహోవాగా అర్థం చేసు. యాకోబు ఎలా అర్థం చేసుకున్నాడండి? యెహోవాగా అర్థం చేసు. ఇప్పుడు ఆదాము దగ్గరికి వద్దాం. ఆదాముని తోటలో పిలిచింది ఎవరు? చెప్పాలండి. ఆదాముని తోటలో పిలిచింది ఎవరు? ఆదాము నీవెక్కడా అని పిలిచింది ఎవరు? చెప్పాలండి. యెహోవా దేవుడే అని అనుకుంటున్నాం. మరి యేసుక్రీస్తు వారు నా తండ్రి స్వరాన్ని ఎవరో వినలేదు, ఆయన స్వరూపాన్ని ఎవరో చూడలేదు అంటున్నారు. ప్రారంభం నుంచి ఉన్నది కూడా ఎవరండి? యేసుక్రీస్తు వారే. ఆది సంభూతుడండి ఆయన. ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించినటువంటి దేవుడు ఎవరు? ఎవరండి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగా లేదు. అల్ఫయో ఉమేగయో ఆదియో అంతమో నేనే. ఇప్పుడు ఆదాముని పిలిచింది ఎవరు? ఆదాము నువ్వు ఎక్కడని ఎవరు పిలిచారు? మరి ఏమని రాయబడి ఉంది? అంటే బైబిల్లో చాలా చోట్లండి యేసుక్రీస్తు వారికి యెహోవా అనే నామం కూడా ఉందా లేదా? ఉందా లేదా? యెహోవా అనే నామం పేరిట ఆయన వచ్చినట్టుగా కూడా బైబిల్లో చాలా చోట్ల మనకి ఉన్నది. అవును, వాళ్ళకి ఉన్నటువంటి బాండింగ్ అదే కదా. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగి మనుషుల్లో ఎవ్వరు కూడా చూడలేదు. తండ్రి అయినటువంటి దేవుడికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అది. సమీపింపరాని తేజస్సుతో అమరత్వం కలిగి
ఆ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు. ఆ తేజస్సులో మరి ఎవ్వరు కూడా ప్రవేశింపలేరు. మరి తండ్రిని బయలుపరిచేది ఎవరు? ఎలా బయలుపరుస్తాడు? పిలుపు అడిగినప్పుడు ప్రభువా మాకు తండ్రిని బయలుపరచు అంటే ఏమన్నాడు పిలుపుని? నన్ను చూస్తే తండ్రిని బయలుపరిచేసాడు. మరి యేసుక్రీస్తు వారు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటే అక్కడ మనకి ఎలా అర్థమవుతుంది? ఈయన ఆయన ఒక్కడే అన్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఏమన్నా ఫంక్షన్లు గట్టా జరుగుతాయి. ఒక అబ్బాయి వస్తాడు, వచ్చిన తర్వాత వాడిని చూసి నిన్ను చూస్తే అచ్చు మీ నాన్న చూసినట్టే ఉంది అంటాం. అంటావా లేదా? మనకి జనరల్ వాడుక కాదా? ఇప్పుడు వాళ్ళ నాన్న ఆయన ఒకటా? ఆయన వాళ్ళ నాన్న ఒకటా? పిలుపు దగ్గర కూడా చెప్తుంది అదే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. తండ్రిని ఎవరు బయలుపరచగలరంటే ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఆయన స్వభావాన్ని కానీ ఆయన లక్షణాన్ని కానీ ఆయన స్వరూపాన్ని కానీ ఎవ్వరూ బయలుపరచలేరు. ఎందుకంటే చూసినవాడు ఎవరో లేదు, విన్నవాడు ఎవడో లేడు. తండ్రి రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరుచును. అంటే పరలోకంలోనే. అంటే ఇప్పుడు ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఆది నుండి కూడా ప్రత్యక్షమవుతున్నది ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. అదే చూడండి, మేఘా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చూద్దాం. అది చదివి ముగించుకోవచ్చు. మేఘా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోధా వాని కుటుంబంలో నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని, ఇదండి మన ట్యాగ్ లైన్, పురాతన కాలం మొదలుకొని అంటే ఆది నుంచి మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచూ వచ్చాడు. నోవహ కాలంలో ప్రత్యక్షమయ్యాడా లేదా? ఇశ్రాయేల్ కాలంలో ప్రత్యక్షమయ్యాడా లేదా? వారిని వెంబడించిన బండ ఎవరో? ఇశ్రాయేలుకి వెంబడించినటువంటి దూత యేసుక్రీస్తునా కాదా? యేసుక్రీస్తు. అంటే పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఆయన ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనం. తీతుకు రాసిన పత్రిక అండి, 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. యాలయనగా సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తమును అనగా కామ ఉందండి, కామ ఉందా? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. అక్కడ కామ అంట, మహాదేవుడు అంటే ఆ కామ ఎవరిని సూచిస్తుందంటే యెహోవా దేవుడిని, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క. అంటే ఆ మహాదేవుడు మన రక్షకుడు ఎవరో? యేసుక్రీస్తు వారే. మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు
బోధించుచున్నది. అంటే మహాదేవుడును మన రక్షకుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. కొలస్సీ పత్రికలో పౌలు చెప్తాడు, దైవత్వము లేకపోతే దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తు యేసునందు వసించుచున్నది. ఆ సర్వ సంపూర్ణత క్రీస్తునందు వసించడం బట్టే దేవుణ్ణి ప్రత్యక్షపరచగలిగాడు క్రీస్తు వారు. ఎందుకంటే ఏ నరుడు ఆయన్ని సమీపించలేడు, ఏ నరుడు కూడా ఆయన స్వరాన్ని వినలేడు, ఏ నరుడు కూడా ఆయన స్వరూపాన్ని చూడలేడు. ఆయన భూమి మీద దిగి రావడం అసాధ్యం. ఎవరో? తండ్రి అయినటువంటి దేవుడు. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. మరి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రత్యక్షపరచబడింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. చివరిగా రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు శరీరమును బట్టి వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఆ సర్వాధికారం మళ్ళీ ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి? తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చాడు. సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరంట? సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు కదా, ప్రతి నామము అన్ని నామముల కంటే పైగా ఆయన ఇచ్చించి ప్రతి మోకాలు ఆయన తీయండి ఒకసారి. ఎంతండి అది? ఫిలిప్పీ ప్రతి వాని మోకాలును యేసుక్రీస్తు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై అది ఎవరు హెచ్చించారు? తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ను హెచ్చించాడు, అధికముగా హెచ్చించాడు. ఆయనకి సర్వాధికారాన్ని ఆయనకి కట్టబెట్టాడు. సర్వాధికారాన్ని కట్టబెట్టాడు ఈ సృష్టి మీద. మరి మానవుడికి సర్వాధికారాన్ని ఈ సృష్టి మీద కట్టబెట్టాడా లేదా? మొదట్లో కట్టబెట్టాడా లేదా? కానీ మానవుడు ఏమయ్యాడు? దాన్ని వినియోగించుకోలేదు. యేసుక్రీస్తు వారిని సర్వాధికారిగా చేసింది ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. మనకి ఆది కాలము నుండి ప్రత్యక్షపరచు వస్తున్నటువంటి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు ప్రభువు. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు, శాశ్వత కాలం వరకు అంటే అది దానికి చెప్పగలవా? శాశ్వత కాలం దానికి ఫుల్ స్టాప్ పెట్టగలవా? యుగ యుగాల వరకు ప్రత్యక్షమయ్యేదే ఆయనే. ఆయనకున్న నామం ఆది సంభూతుడు. ఏంటండి? ఆది సంభూతుడు. బైబిల్ కూడా ఎలా ప్రారంభమైంది? ఆది యందు. యోహాను సువార్త ఎలా ప్రారంభమైంది? ఆది యందు వాక్యము ఉండెను. వాక్యము ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. అంటే ప్రతి నరుడికి ప్రత్యక్షతనిచ్చింది యేసుక్రీస్తు ప్రభువే.